మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అంబర్పేటలోని మాజీ ఎంపీ వి హనుమంతరావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని ఆయన హనుమంతరావును కోరారు. ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు తమ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఇలా కూతురు డిస్ట్రిక్ట్ జడ్జేనా అట్లా ఆ రోజు కలిసి మనము చనిపోయినప్పుడు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలైనటువంటి సోనియా మేడం గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖార్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మా ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ అన్న గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఇన్ఛార్జ్ మేడం నటరాజన్ గారికి, విశ్వనాథన్ గారికి, క్యాబినెట్ మంత్రులు పొన్నమన్నకి, తుమ్మల గారికి, వివేకానికి అండ్ క్యాబినెట్ సభ్యులు పెద్దలందరిగా గారికి అండ్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరికీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో ప్రజలకు అండగా ఉంటామని, వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ బాధలు తీర్చే ప్రయత్నంలో మేము ఉంటామని, కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ అక్కడ అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పథకాలని తీసుకుపోయి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నా మీద ఎంతో నమ్మకంతో నాకు ఈ అవకాశం కల్పించినప్పుడు అందరి పెద్దలందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు అందరినీ